నమస్తే గ్రేట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఉప్పుకుంట గ్రామంలో ఉన్నాం. ఇంతకు ముందు కూడా మనం 2 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ శ్రీ కాళికాంబ శిల్పకళా మందిరంలో మనం గతంలో 2 వీడియోలు చేసాం. కానీ ఇక్కడ ముఖ్యమైన వ్యక్తి మంజునాథాచారి గారు మనకు ఆయన బిజీగా ఉండడం వల్ల దొరకలేదు. ఒకసారి కంగుంది కోట మనం షూట్ చేసినప్పుడు అక్కడ కనబడ్డారు. మరి ఇటీవల శ్రీ మంజునాథాచారి గారు వారి నైపుణ్యం చూస్తే మనకు అర్థమవుతుంది. ఎన్నో దేవాలయాలకు శిల్పాలు, తొడుగులు, కవచాలు ఈ విధంగా ఆయన స్థపతిగా దేవాలయాలకు చేసిన సేవకు గాను ఒక విదేశీ సంస్థ వారు ఆయన నైపుణ్యాన్ని మెచ్చి ఇటీవల డాక్టరేట్ అవార్డు కూడా అందించారు. ఆ కారణంగా మనం ప్రస్తుతం వారిని ఇంటర్వ్యూ చేయడానికి మరొకసారి ఇక్కడికి విచ్చేసాం. మరిన్ని వివరాలు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం రండి. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? బాగున్నా సార్. ముందుగా మీకు నేను చాలా బాగున్నాను. ముందుగా మీకు అభినందనలు. మీకు డాక్టరేట్ అవార్డు వచ్చిందని విన్నాము. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషము. సో మీరు ఇంటర్వ్యూ కోసం మీ ఉప్పుకుంట కాళికామాత శిల్పకళా మందిరంకి 2 సార్లు వచ్చినాము. మీరు దొరకలేదు. బట్ కంగుంది కోటలో ఒకసారి దొరికినారు. మళ్ళీ ఈ రోజు దొరికారనమాట. సో మీకు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా మీకు అభినందనలు తెలిపేసి మీ ఇంటర్వ్యూ తీసుకెళ్దామని వచ్చాము. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. అంటే మా శివాలయం చూస్తారా? లేదండి, ఒకసారి దర్శనం చేసుకోండి, తర్వాత మాట్లాడదాం. సరే. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిలంబకాయ కాలాగ్నిగంధాయ నీలకంఠాయ. ఓం నమః శివాయ నమః. ఓం అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిలంబకాయ కాలాగ్నిగంధాయ నీలకంఠాయ విజయాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్తే 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 భూషణ నా రక్షకాపద్బాంధవాన్ కర్పూర నీరాంజనం సమర్పయామి. పాజ్యోపాజ్యం సమర్పయామి. గంగాధరేశ్వర స్వామి దేవతేభ్యో నమః. ఓం నమః శివాయ. తీసుకోండి హారతి. శతమానం భవతి శతాయుష్యేంద్రియ ధనధాన్యారోగ్య పుత్రపుత్ర దినే దినే మహాలక్ష్మి కృప కటాసు సిద్ధిరస్సు. ఆయుష్ ఆరోగ్య అభివృద్ధి సిద్ధిరస్తు. ఆయుష్మాన్ భవ. సో మీ
శిల్పకళా మందిరం చూసాము, చాలా అద్భుతంగా ఉన్నాయి అక్కడ. చాలా శిల్పాలు ఉన్నాయి, చాలా రకరకాలు ఉన్నాయి అన్నమాట. శిలతో చేసినవి, తర్వాత పంచలోహాలతో చేసినవి, చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు ఎప్పటి నుంచి ఇది చేస్తున్నారు? హరి ఓం గురుభ్యో నమ. విరాట్ విశ్వకర్మ జగద్గురువే నమ. కాళికా దేవతాభ్యో నమ. గంగాధరేశ్వర స్వామి దేవతాభ్యో నమ. మొదటికి ఏం చెప్పాలంటే, ఇది మా 3వ తరము అంటాము. అంటే మా స్థలం ఈ ఊరు కాదు, మా స్థలం వచ్చి శివారపట్నము అని. నంజాచార్య అనేవాడు ఈ గ్రామానికి వచ్చిన ఫస్ట్, మా 3వ తాత అన్నమాట. అక్కడ అప్పట్లో శివారపట్నంలో కాన్ఫిడెన్స్గా వర్కులు చేసుకొని, తర్వాత కొంచెము అబ్బట్లేని గలాట్లు, వాడు తక్కువ ఒప్పుకునే, వీడు ఎక్కువ ఒప్పుకునే, నా మీద పోటీ చేశాను, అట్లా అంతా పడి సాల్ అయిపోయి ఈ ఊరే వద్దురా అని చెప్పి వదిలేసి వచ్చినాడు అనమాట. వస్తా అరకేరు కొత్తూరు గ్రామం ఉంది. ఆ గ్రామానికి వచ్చి ఏం ఇట్లా ఊర్లో పెద్దలంతా రచ్చ మీద కూర్చుని ఏమో పంచాయతీలు ఏమో చేస్తూ ఉన్నాడు. ఆ రచ్చమూరు ఇట్లా వచ్చినప్పుడు ఆయన అడిగినారు, ఏ ఊరు ఆచారంలో ఇట్లా పోతా ఉన్నాడు స్వాములు మీరు? మాది ఇట్లా ఊరు అప్పట్లో మేము శిల్పులు, మేము విశ్వకర్మలో విగ్రహాలు తయారు చేస్తాము అని చెప్పిండారు. సరే మా ఊర్లో చేయిస్తారా అండి? చేయిస్తామప్ప, తొందర లేదు అని చెప్పినాడు. అక్కడ వచ్చి అరకేరు కొత్తూరు ఇక్కడి ఇంకా 10 కిలోమీటర్లు అవుతుంది. అక్కడ వచ్చి ఫస్ట్ స్టార్టింగ్ అక్కడ వాళ్ళే పెట్టుకొని వాళ్ళకు ఇల్లు ఇచ్చి గ్రామ దేవతను చేయించినారు, అమ్మవారి గురం. అప్పుడు అమ్మవారి గురించి చేయించి వాళ్ళు ఆ కాలంలో డబ్బులు ఇచ్చారేమో మనకు తెలియదు, ఏదో భోజనానికి ఇచ్చినారేమో. అక్కడి ఇంకా స్టార్ట్ మా యాత్ర, మా ప్రారంభం. ఆ ఊరికంతా అయిన తర్వాత ఇంక వేరే ఊరికి పోవాలా. ఈ ఊరు పిల్లేదు. అప్పట్లో ఈ 10 ఊర్లు, 15 ఊర్లు, 20 ఊర్లకు ఒక దేవస్థానం ఉంది. ఇప్పుడు ఒక ఊరికి 20 దేవస్థానాలు ఉన్నాయి. అప్పుడు ఏదో గొప్ప 10 ఊర్లో ఒక దేవస్థానం చేయండి అంటే, సరే బయలుదేరేసి ఈ అరకేరు కొత్తూరుని ఇంకా ఈ గ్రామానికి రావడం, మా ఉప్పకుంట అని. అంటే ఊరి పేరు కూడా అప్పుడు మాకు తెలియదు. ఈ ఊరికి అడ్డందా ఒకటి ఉండే, లక్ష్మీస్వరం ఇంకా వస్తాను. ఆ దాలో వస్తా అక్కడ చోడేశ్వరి గుడి ఒకటి ఉంది. మొన్నంతా డెమాలిష్ చేసి ఇప్పుడు కొత్తగా కడతా ఉంటాము. అక్కడ ఒక చిన్న గుడి, అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠ చేయండి. అక్కడ వచ్చి స్టార్టింగ్లో మొబ్బైంది అనమాట. అప్పుడు బండ్లు, కార్లు కానీ లేవు, నడుచుకొని వస్తాం అనమాట. మా తాత వాళ్ళు పాప వాళ్ళ బిడ్డల్ని అంతా తీసుకొని గంట మూట ఎత్తుకొని తల మీద పెట్టుకొని అన్నీ ఎత్తుకొని రావడం అయితే అక్కడ వచ్చాడు మొబ్బైంది అనమాట. మొబ్బైన తర్వాత ఇంకెక్కడ ఊర్లు కనబడలేదు, ఎవరు పిలిచేవాళ్ళు లేదు. ఆ దేవస్థానం చోడేశ్వరి దేవస్థానంలో తలదాపుకునే దానికి అక్కడ మూట గంటలు పెట్టుకొని బిడ్డలు పెట్టుకొని ఉన్నాడు. మామూలు పద్ధతి తెల్లవారింది. అమ్మవారికి అక్కడ ఒక దీపం అంటించేసి, ఒక కర్పూరం అంటించేసి వస్తాం తల్లి అని చెప్పేసి బయలుదేరింది మా తాత. ఈ ఉప్పకుండ గ్రామం, ఈ ఊరు ముందు ఇట్లా వస్తామంటే అది అప్పుడు అంతా ఊరు ముందు కొని మాట కథలు చెప్పుకునేవాళ్ళు. యా ఊరప్ప యజమానుడు అన్నాడు. మాది ఇట్లా శివారపట్నం, ఏదో విగ్రహాలు చేయకొచ్చినాం మేము, చేసేవాళ్ళు అంటారు. కొందరు గ్రామస్తులు నానా రకాలు ఉంటారు. కొందరు ఏం వద్దులే, మాకు అవసరం లేదు లేవయా అని ఒకరని అంటారు. కొందరు అనుకొని ఈ ఊర్లో పెద్ద మనుషులు, ఉండప్ప మా ఊర్లో చేయాల్సి పడుతుంది అని చెప్పిండారు. సరే చేయిస్తాను లేదు స్వామి అంటే, ఏమి అంటే మాకు ఇప్పుడు భోజనానికి ఏంటి చాలా ఉన్నాడు ఆ పరిస్థితిలో. సరే ఈ ఊరోళ్ళు పెట్టుకోపని చెప్పి ఈ దేవస్థానం ముందరే అక్కడ ఇప్పుడు మేము అదే స్థలం మీద ఇల్లు కట్టినాను నేను. ఆ స్థలం కింద పాత దద్దనం 4 చూపుడీలు దూరం ఇచ్చి పెట్టిండ్రు. అది ఈడుండాయా, ఈడుండుకొని నువ్వు పొంచేయప్ప అని చెప్పిండే వాళ్ళు. సరే అక్కడ వచ్చిన తర్వాత ఆయన అక్కడే వండుకొని ఈ ఊరు గ్రామ దేవత గంగమ్మ అని చాలా బ్రహ్మాండంగా చేసిండారు. అమ్మవారు, గురుము, ప్రభావళి, బొమ్మలు. ఆ రోజులకు పట్టేళ్ళు, గోళ్ళు, చేనుబోగులు ఇంత ఉండేవాళ్ళు. సరే ఏదో ఏం మాట్లాడుకుంటారో మనకు తెలియదు. డబ్బులు ఇచ్చారో భోజనానికి ఇచ్చారో అప్పట్లే చేయించుండారు మా తాత వాళ్ళు. చేయించి క్రమేణా ఇట్లే కాలం క్రమేణగా వీళ్ళకి బిడ్డలు పాపలు అంత అయినారు అదే ఇంట్లోనే. ఇక్కడే చిన్నగా పనులు ఇదే చేసుకొని పోయిలేదు ఊరు విడిచిపెట్టి. మా ముత్తాత, మా తాత, మా అప్ప ఇట్లే కాలం క్రమేణగా సురపకాయ ముండ్లు చేసేవాళ్ళు అంట భోజనానికి.
శనక్కాయ ముళ్ళు అంటే ఇప్పుడు తొలిటికి సున్ను మేస మీదనికి కాయ వస్తామండి అవునవును చీమెండితో దానికి సునుక్కాయ ముళ్ళు దానికి తోడు సున్ను మీద ఎత్తుకునేకి ప్లస్ ఇంకోటి గంటి ముండ్లు అంటే వస్తామండి మల్లి ముళ్ళు మండి ముండ్లు మెళ్ళే పుర్లు కుచ్చుకునే కడ్డి ఇది ఏమది గంటి ముళ్ళు అంటారు గంటలకు సిగుసుకునేది మా ముండ్లు తగిలితే మండి ముళ్ళ పెరికేసేది గుబ్బిళ్ళు తీసుకునే కడ్లు అవంతా తయారు చేసుకుని బరగాలము ఎవరు చేపిలేదు 10 ఊరికి ఊరు దేవస్థానం పంచాయిపిస్తా ఉంటాయి అలాగా భోజనం అంతా ఒకటి చేసి పెట్టి 3 ఏళ్ళగా కాసుకోండాల ఇట్లా అంతా చేసుకొని కాలం తడుపుకుంటా ఉన్నాడు. తర్వాత ఇట్లే ఈ కొంచెము మా ఎప్పుడు మా తాత ముత్తాతలు వీళ్ళు మా ఈ విశ్వకర్మ వంశులు ఎందరున్నారు ఈ ఊరు గ్రామం సంబంధించిన వాళ్ళు అందరూ ఇక్కడే పెద్దోళ్ళు అయిన వాళ్ళు. మా ఎప్పుడు వ్యవసాయం దిగిడ్చి ఎందుకంటే బరగాలము పన్ను పాటలు లేవు కాబట్టి వ్యవసాయం దిగిది. వ్యవసాయంలో కొంచెము వేరే వాళ్ళతో జమీన్లు తీసుకునేది ఏదో బావితో నీళ్లు పడిండే. బరగారం అంటే బరగారం అంటే ఏమి కరువు కాలం అన్నమాట. అప్పుడు ఏం పంటలు లేకపోతే 10 ఎకరాలు పండినా కూడా 10 మూటలు ఒడ్లు అయితే ఉండేది. నాటి రకాలు అప్పుడు సీమెరు ఇది రాసాయనిక గుబ్ర ఎరువులు లేవు, హైబ్రిడ్ లేవు, మందులు లేవు, టెక్నాలజీ లేదు. అన్ని అట్లా పరిస్థితుల్లో మా నాయన గారు చాలా కష్టపడినారు. మా నాయన మా చిన్నాయన ఒకే జాయింట్ ఫ్యామిలీ వెళ్ళి మా చిన్నాయన విగ్రహాలు పనిచేసాడు. ఆయనతో నేను పని చేసింది. ఆయనే నా గురువు. మా చిన్నాయన మా నాయన వ్యవసాయం చేసేవాడు. ఏదో రాళ్ళు విగ్రహాలతో చెక్కుతా ఉన్నాడు, కుడతా ఉన్నాడు, రాళ్ళు మొలుస్తా ఉండే రాజు విగ్రహాలు చేసేవాడు. మా చిన్న ఆయన టెక్నాలజీగా పంచలోహాల విగ్రహాలు, ప్రభావళిలు ఇట్లా అంతా చేసుకొని ముందు వరించుకొని కొంచెం పేరు సంపాదించి విద్యావంతులు ఉన్నారు అని చెప్పి గుర్తింపు తెచ్చా ఈ ఊరికి ఫస్ట్. తర్వాత వ్యవసాయం అని నడుపుకుంటా ఉండ్రి, ఇక్కడ విగ్రహాలు పని చేసుకుంటా ఉండ్రి. ఇట్లా కాలక్రమేణంగానే మేమంతా జాయింట్ ఫ్యామిలీనే ఉంటుంది. ఎప్పటికీ ఇట్లా ఉండదు కదా, ఏదో మాట ఏదో కొంచెం వ్యవహారం వచ్చి మేము విడిపోయినాం అన్నదాకా బాగుండేవాళ్ళు. సరే అక్కడి ఇంకా నేను నా స్టైల్గా నేను బయలుదేరినాను. నా వర్క్ గురించి నా జర్నీ స్టార్ట్ అయింది. మా నాయనకి అంతగా ఈ వర్క్ ఈ బ్రాస్ వర్క్ పంచలోహాల వర్క్ తెలీదు. జనంలో మాట్లాడేవాడు కాదు. వ్యవసాయం అయినా ఇల్లాయ అంత చేసుకునే వాళ్ళు. మా చిన్న ఆయన వచ్చి టాలెంట్గా ఆయన జనాలతో పోరాడుకొని ఆయన పేరు చేసి ఆయన పని అంతా నేర్పించింది. ఆయనే మా గురువు. ఇట్లే కాలక్రమేణంగా వస్తూ ఉంటుంది నడుచుకొని. సరే నేను టెక్నాలజీ పెరిగిన తర్వాత మేము ఎలా చేయాలా విగ్రహాలు, ఎట్లా దాన్ని డిస్ట్రిబ్యూటర్ చేయాలా, ఎట్లా ఆర్డర్ తీసుకోవాలా, దాంట్లో ఎంత వర్కౌట్ అవుతుంది, రాయి వర్క్ ఎట్లా, స్టోన్ వర్క్ ఎట్లా, బ్రాస్ వర్క్ ఎట్లా, సిల్వర్ వర్క్ ఎట్లా, వాటితో ఎట్లా మాట్లాడాలా, ఏ మదంగా మాట్లాడుకుంటే మనకు ఆర్డర్ ఇస్తారు, మనం ఏ రకంగా ఇస్తే మనకు వర్కౌట్ అవుతుంది, మనము వాళ్ళకి ఎట్లా స్పందించాలా, ఎట్లా డెలివరీ ఇవ్వాలా అన్నీ కొంచెం మేము పొద్దు జనంతో పారాడి ఇక్కడ కొంచెం ఇంకా గురువులతో ట్రైనింగ్ తీసుకొని మంచి టాలెంట్ ఉండేవాళ్ళు, మాకన్నా విద్యావంతులు ఉన్నారు, మాకన్నా బుద్ధివంతులు ఉన్నారు, వాళ్ళతో పారాడి నేను కొంచెం తలకేసుకొని ఇట్లే అన్నవాటికే మా తమ్ముడు రెడీ అయ్యా. మా తమ్ముని జోతకేసుకొని మా ఈ శిల్పకళ కేంద్రం నడుపుకొని వస్తా ఉన్నాము అనమాట. ఇది డాక్టరేట్ డాక్టరేట్ పదవి ఇచ్చినారు. అవార్డ్స్ అంతా వచ్చిండాయి. నేషనల్, ఇంటర్నేషనల్, ఫారిన్ బేజాన్ అంతా వచ్చింది. జర్మనీ, యూరోప్వి. అవునా? అవును. ఏమేమి అవార్డ్స్ వచ్చినాయి? అవండి ఉత్తమ శిల్ప కళాకారులు ఒకటి వచ్చిండే, అమరశిల్పి జకనాచార్యులు అని ఒక అవార్డు వచ్చిండ్రి, కన్నడ సాహిత్య సమ్మేళనం, ఇంకా శిల్ప కళగారులకి ఓన్లీ కళగారులు అని చెప్పి మాకు ఇచ్చింది. తర్వాత మన డాక్టరేట్ ఒకటి వచ్చింది. దాని ముందు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఆయన గుర్తించి మమ్మల్ని కర్ణాటకలో ఇట్లా విద్యావంతులు ఉన్నారు అని చెప్పి ఆయన ఒక బహుమతిగా మాకు ఒక అవార్డు షీల్డ్ అంతా ఇచ్చినారు. ఎక్కడ ఇచ్చారు? అది చిత్తూరు. ఇది మా లైఫ్ స్టైల్ నడుచుకొని పోతా ఉన్నాము అనమాట.
స్వామి ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న ఈ దేవాలయం దీని విశిష్టత ఏంటి? ఎవరు కట్టించారు? సార్ ఇది విశిష్ట అంటే నంజాచార్య చెప్పి కదా ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఈ ఊరు గ్రామానికి అడుగు పెట్టిన విశ్వకర్ముడు మా తాత 3వ తాత అన్నమాట. ఆయన ఈ గ్రామంలో పనిచేస్తాడు కదా, విగ్రహాలు పనిచేసి ఈ ఊరు గ్రామస్తులు నిలుపుకొని ఉండ్రి పనిచేసేయాలి మాకేని. ఇక్కడ ఇంకా 1 కిలోమీటర్లో ఒక అడవి ఒకటి ఉంది, దాని పేరు సోడోపొక్కిరి అని పేరు. దాని పేరు సోడోపొక్కిరి, పెద్ద ఫారెస్ట్ అది. ఆ ఫారెస్ట్ లో మా తాత 3వ తాత ఏదో అక్కడ కట్లికో ఏడుకో పోయినాడు. పోయింటే అక్కడ కూర్చొని ఇట్లే మాట ఎంట్రీ టైంలో మధ్యాహ్నం పూటలో కూర్చుని కట్టిపూలు ఎత్తుకుని ప్రెస్ చేస్తా ఉంటే కూర్చుని మాట ఏదో ఆలోచన చేసుకుని ఒక్కడే ఆ శివుడు తల ఒకటి తెలిగింది పైన. ఏది నల్లగా ఇసుకలో వచ్చి నల్లగా ఉంది అని చెప్పేసి ఇట్లా తోడితే శివలింగం, అది మొత్తం లింగము బశ్వేశ్వరుడు అక్కడ ఉండింది అనమాట. ఆయన ఎత్తుకొచ్చే కాలేక వచ్చేసి ఊర్లోకి, అంటే గ్రామస్తులు ఉన్నారు కదా, ఇక్కడ పెట్టేకి ప్లేస్ లే మాకి, జాగా లేదన్నమాట. ఈ గ్రామాన్ని పెద్ద మనుషులకు అంతా చెప్పిండారు, ఎట్లప్ప ఏమి ఇది ఇట్లుంది లింగం ఉంది. సరే ఎత్తుకొస్తాం లేప్ప, ఎత్తుకొచ్చి ప్రతిష్టాపన చేద్దామని చెప్పి అప్పుడు ఊరు గౌడు చైర్మన్లు శానుభావులు వీళ్ళంతా వాళ్ళు నడుపన్న ఎవరు తిప్పన్న పాపన్న వాళ్ళంతా పెద్ద పెద్దలు ఉన్నవాళ్ళు. మొదటికి వాళ్ళ పేర్లు నాకు సరిగ్గా తెలియదు. వీళ్ళంతా సరి ఇది చెరువులో ఈ పక్క మిట్ట, ఇది అంటే ట్యాంక్ బెడ్ ఉంటుంది, చెరువుని ఇంకా బయట ఉండేది. ఇక్కడ పెట్టేయండి అప్ప ప్రతిష్ఠ చేద్దామని. అక్కడ పెట్టేసి 4 సొప్పులు పెట్టేయండి. ఏది గుడి కట్టిన లేదండి. ఇదంతా చెరువు, ఈ పక్క ఇదంతా చెరువు. దీని ముందు పారాడుకునే ఇది పెద్ద వక్కిరి ఉండే. ఈ గ్రామంలో నీళ్ళంతా ఈ వక్కిరిలోకి వచ్చేది. గుడి ముందుకి వక్కిరి అంటే మీకు తెలుసు కదా, కుంట 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 చిన్న చెరవట్ల కుంట. గ్రామంలో నీళ్ళంతా దీంట్లో వచ్చి పడతా ఉండే. ఈ గడ్డలో శివుని పెట్టేయండి. మా తాతలు అంత పెట్టి వాళ్ళ కాలం అయిపోయేది. మా ఇంకో తాత మా ఎప్పుడు వాళ్ళ అప్పోళ్ళు వాళ్ళు చిన్నగా రాయకట్టును పెట్టి వాళ్ళు కాలం అయిపోయేది. తిరిగా మా సంబంధికులు, మా ఈ ఉప్పుకుంట విశ్వకర్మ సంబంధికులు, చుట్టుముట్టు గ్రామస్తులు అంత మా ఎంత జనాంగం ఉందో మా ఈ ఉప్పుకుంటలో ఉండే ఎన్ని విశ్వకర్మలు అందరికీ అన్ని జనాంగంకి అన్ని ఫ్యామిలీల వాళ్ళు అందరూ డబ్బులు వేసి ఇంత మటుకు నిర్మాణం చేసింది. తర్వాత ఈ కుంటికి ఇక్కడ మేము పారాడకి జాగలేదు, ఇక్కడ వస్తే నీళ్ళు నిండిపోతా ఉంది. ఈ గ్రామంలో చిక్కనపల్లి వెంకటేశ్వర ఉన్నారు, చిక్కనల్లి వాళ్ళ పేరు, వాళ్ళు దక్కుంటా ఆయన స్వయంగా వచ్చి అంతా భర్తీ చేసి మన్ను క్లోజ్ చేసి ఇక్కడ పారాడుకోండప్ప దేవస్థానానికి ఇచ్చిపెట్టేస్తాము అని ఈ ప్లేస్ ఈ జాగా అంతా వాళ్ళు ఇచ్చిపెట్టేసారు. గుడి కోసం మన్ను భర్తీ చేసి క్లియర్ చేయించారు వాళ్ళు. అప్పటి ఇంకా మేమే పూజ నేర్పించుకొని వస్తా ఉన్నాము. ఈ గుడికి ఒకరు కాదు, దీనికి సుమారు చుట్టుముట్టు గ్రామస్తులు, మా ఫ్యామిలీలు, మా ఈ ఊర్లో ఉండి 10 ఇండ్లు విశ్వకర్మలు ఉన్నాయి. 10 ఇండ్లోళ్ళు డబ్బులు వేసుకొని దీంట్లో ఈ ప్రధానంగా అంటే మా పెద్దప్ప మాళగాచారి అని చెప్పి ముడినూరు వాళ్ళ బెంగళూరు ఈ ఊరు స్థలస్తులే. వాళ్ళు బయట పోయి తిరిగా ముడినూరు గుజులకు వెళ్తావా గడ్డూరుతావా ఒక ల్యాండ్ తీసుకుని ఇక్కడ వచ్చిన వాళ్ళు. తొలి పేదరికంలో పోయి కోటాధిపతులు ఇక్కడ వచ్చింది. ఆయన గమనంకి వచ్చి అయ్యో మా తాత పెట్టిన శివలింగం ఇది, దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన కొంచెం డబ్బులు కొంచెం చాలా వేసుకుని మా తాత తక్కువ వేసుకుని ఇంప్రూవ్మెంట్స్ వేసుకొని పెట్టుకోవడం, పూజలు చేస్తాను. సో అయితే ఇప్పుడు ఇక్కడున్న శివలింగం దొరికింది. త్రిసూక్తం ఉంది కదండి, త్రిసూత్రం బ్రహ్మసూత్రం ఉంది. ఓకే, బ్రహ్మసూత్రం శివలింగం పైన అదే చూసాను. వీళ్ళు ద్వారపాలకులు ఇప్పుడు మామూలుగా మనకు వైకుంఠంలో జయ విజయులు ఉంటారు అన్ని విష్ణు క్షేత్రాల్లో. ఇక్కడ శివాలయంలో ఇక్కడ వీళ్ళ పేరు దూర పలకలు కాదు సార్, నందిరి భృంగి అంటాం మా శివునికి కావాల్సినవి. జయ విజయులు వచ్చేసి విష్ణు, నంది భృంగి వచ్చేసి శివునికి. ఒక చేత త్రిశూలము, డమరుము, అభయము, గద అన్నీ ఉంటుంది. సో ఇక్కడ నంది చాలా బాగుందండి, ప్రత్యేకంగా పెట్టిండారు సార్. ప్రత్యేకం అంటే అన్ని బశ్వేశ్వరులు పొనుకొని ఉంటారు శివుని ముందర. అవును, అది ఆసనము అంటే ఆయన ఆసనము అంటే ఒక కాలు ముందే కాలు వేసుకొని 2-3 కాలు కింద పొనుకొని ఉంటే ఆసనంలో ఉన్నాడు అనమాట. ఇది ఈ సింబల్ ఏమంటే ఈ ప్రతిబింబం ఏమంటే ఆయనకి నమస్కారం వేస్తున్నాడు.
ఇప్పుడు గంగరెద్దులు ఏడన్నా చూసింటారు ఊర్లో, అవును ఏ సీతమ్మ నమస్కారం, వీళ్ళకి నమస్కారమే, పెద్దలకి ఏంటి తల వంచుకొని వస్తుంది, ఒక కాలు బండి చేసుకొని. అవును. ఆ సింబల్ మేము తయారు చేసినాము. ఓకే ఓకే. సో మామూలుగా నమస్కారం ఒక ముద్ర. ఎస్, జనరల్ ఆసనం, నమస్కార ఆసనం. నంది ఇది గుట్టుపల్లి ఉంది చూడండి, చూసాను. గుట్టుపల్లి బస్ స్టాప్ లో ఉంది, అవును అక్కడ చూసుకొచ్చి మేము చేసింది. చాలా బాగుంది. సో ఈ దేవాలయం పేరేం? సో ఇది తొలిటికి మా తాత ముత్తాతలు శివాలయం అంటా ఉండ్రి. మేము జీర్ణోద్ధారం చేసిన తర్వాత, కుంభాభిషేకం తర్వాత గంగాధరేశ్వర అని పేరు పెట్టుకున్నాం. శివాలయం అని పేరు పెట్టిన తర్వాత పని జరగలేదు, మా ముత్తాతలు పెట్టిన పేరు. తర్వాత గంగాధరేశ్వర అని చెప్పి నామకరణం చేసి మేము తిరిగి జీర్ణోద్ధారం చేసినాక డెవలప్మెంట్ చేసుకొని వస్తున్నాము. సో ఇప్పుడు ప్రస్తుతం దీన్ని నిర్వహణ అంతా ఎవరు చూస్తున్నారు? నిర్వహణ అనే కన్నాను ఈ ఈ దేవస్థానం డెవలప్మెంట్ అంటే పూర్వముగా మాళగాచారి ఆయన చెడపాయ్, మా పెద్దప్ప, ఆయన శ్రద్ధాభక్తితో దేవస్థానం నీకు కావాలా అని చెప్పి అందరికన్నా ఇంట్రెస్ట్గా చూసిన ఆయన ఒకడే. ఈ ఊర్లో 10 ఇండ్లు ఉన్నాయి, 10 ఇండ్లోళ్ళు ఒక భాగం అయితే సగం ఆయనే అమౌంట్ వేసినారు ఈ గుడి గురించి. నెక్స్ట్ ఇప్పుడు ఉండే 10 ఇండ్లను 10 పెద్దలు ఉన్నారు, ఒక ఇంటికి ఒక పెద్ద ఉన్నారు. ఇక్కడ మేము అర్చకులు ఎవరిని పెట్టిండలేదు. అవునా? అర్చకులకు మేము బ్రాహ్మణుని ఎవరిని పిలుము, ఎందుకంటే శివాలయం కాబట్టి మా స్వయామ కాబట్టి మేమే చేసుకుంటుంటాము. 10 ఇండ్లను ఫస్ట్కి వచ్చి వీరభద్రాచార్య, దాని ముందు వచ్చేసి మాళగాచారి, దానికి ముందు వచ్చి నంజుండాచారి, రాయచుట్టాచారి, వెంకటరాయాచారి, నారాయణాచారి, అనేక వచ్చి వీనింగు శిల్పి నారాయణాచారి, ఆయన చెన్నాచారి, సుబ్బాచారి, మా శంకరాచార్యులు, మా ఎప్పోళ్ళు. ప్రతి ఒక్కరు 10 ఇండ్లకి 10 మనుషులు ఉన్నారు, అందరూ కలిపి చేసిండే గుడి ఇది. ఓకే, ఎస్, ఏమేం పడుతుందో సగం వేసుకొని ఈ గుడి తయారు చేస్తున్నాం. రాజాచారి, రామాచారి, పరమేశ్వరాచారి, శంకరాచారి, నారాయణాచారి, వెంకటాచారి, మాళగాచారి, మొత్తం ఈ ఫ్యామిలీ వాళ్ళ అల్లుళ్ళు, మా అల్లుళ్ళు 10 ఇండ్లోళ్ళు అల్లుళ్ళు బెంగళూరులో ఉన్నారు, మైసూరులో ఉన్నారు, చింతామణి, కోలార, బేజాన్ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ అల్లుళ్ళంతాను కలిపి దుడ్లేసి చేసింది దేవస్థానం, ఒక్కరిదేమో కాదు. ఇప్పుడు ఇక్కడ సంవత్సరంలో ఎప్పుడెప్పుడు విశేషంగా పూజలు జరుగుతాయి? కార్తీక సోమవారం విశేషం ఉంటుంది, మహాశివరాత్రికి విశేషంగా ఉంటుంది, పండుగలకు ఉంటుంది. సోమవారం అభిషేకం ఉంటుంది, మిగిలిన నిత్య పూజ ఉంటుంది. తెల్లవారి సాయంత్రము వచ్చి దీపం అంటించేసి పూజ చేసుకునే పోతాం ప్రతినిత్యము. అభిషేకం అంతా వచ్చేసి సోమవారం ఉంటుంది. లేదా ఎవరన్నా భక్తులు చేపించే చేపించచ్చు. చాలా ప్రభావం ఉండే శివుడు, ఇది చాలా పవర్ఫుల్. మా ఫ్యామిలీ టోటల్లీ 10 ఇండ్లను, మా ఉండే 10 ఇండ్లను ఎవరికి ఏం జరగాల, ఏం కావాలా, పెళ్లి కానీ, మాట కానీ, జమీన్ తిని, గాడి తిని, ప్రతి ఒక్కడికి వచ్చి ఆయన దర్శనం చేసుకొని ఆయన కోరికలు కోరుకొని పోతే తప్పకుండా నెరవేర్పించిండే దేవుడు, ప్రత్యక్షమైన దేవుడు ఆయన మా శివుడు. ఇది సాక్షాంగా తెలిసిండేది, ఈ గ్రామంలో ఉండేది తెలిసిండేది. ఇప్పుడు అంతే, మేము మాకు బిడ్డ పుట్టిని, ఒక ఎంటకలేని, ఒక కార్యం చేయాలనే ఫస్ట్ ఇక్కడ వచ్చి మేము చేస్తాం. మా ఇంటి దేవుడు అన్నమాట, ఈ ఇంట్లో 10 ఇండ్లోళ్ళ ఇంటి దేవుడు. స్వామి, మీరు శిల్పాలన్నీ చేస్తున్నారు కదా సార్, అవన్నీ కూడా మాకు చూపిస్తారా? చూపిస్తాం సార్. సో ఏ శిల్పాలు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు చూపిస్తాము, రండి. ఇది తమలపాకుల తోట కదా స్వామి? ఇది లక్ష్మీ ప్రతిబింబము. ఇది మేము శుక్రవారం ఇక్కడ పూజ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఆరాధన చేసుకుని పూజ చేస్తాం. ఆయనే, అవునా? మా ఇంట్లో లేడీస్ అంతా పూజ చేస్తూ ఉంటారు. ఇది మా నాయన చాలా ఇష్టపడి చేసుకున్నాడు. పూర్వము ఆయన ఒక ఆకు తోట చేసిండు, మా తోటతో బోర్లతో. అప్పుడు చాలా చేయండి, 200-300 గుంతులు. సుమారు 10 సంవత్సరాలు మమ్మల్ని కాపాడింది మా తల్లి. అవునా? 10 సంవత్సరాలు మా ఫ్యామిలీ అంతా కాపాడింది. మీకు ఆదాయం అప్పుడు తర్వాత ఇట్లే చేసేవాళ్ళు లేకుండా వదిలేసి మా నాయన గుర్తుగా ఆ గ్యాప్ నాటకం కోసము చిన్నగా చెట్లు పెట్టుకున్నది. రండి సార్. చాలా విగ్రహాలు ముందు మేము వచ్చినప్పటికి ఇప్పటికి ఇంకా పెరిగాయి సార్. చేస్తా ఉంటాము, డెలివరీ ఇస్తా ఉంటాం, ఎత్తుకొని పోతుంటారు. అంటే మీరు వచ్చినాడు లేవు అనమాట. సో
సో ఇవన్నీ నల్లరాతితో చేసిన అంత ప్యూర్ కృష్ణశిల అంటారు. కృష్ణశిల. అంత నల్లరాతిది. ఓ చాలా బాగుంది. ఇది విశేషమేమప్ప అంటే ఎక్కడ లేదు. ఇది రామ లక్ష్మణ సీత ఆంజనేయ అవును ఒకే గుట్టులో తీర్చినాం అనమాట. ఒకే రాయిలో ఒకే గుట్టులో 4 విగ్రహాలు, ఒక మకర తోరణము. ఇది ఎక్కడ లేదు. తెనిగా ఉంటారు రామ లక్ష్మణ సీతే. అవును తెనిగా ప్రతిష్ఠ చేస్తారు ఒక పీఠం మీద. అవును ఈ 4 విగ్రహాలు కలిపి మకర తోరణము. ఇది ఒకే రాయిలో చేరింది. ఒక విశిష్టత. సో ఏకశిల విగ్రహాలు, ఏకశిల రామవారు. అవునవును. సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుడు. చాలా బాగుంది. ఇది వచ్చి ఈ వర్క్ వచ్చేసి నకాస్ వర్క్ ఉంటాం. ఇది దళాలు, ఇది పద్మాలు, ఇది ముత్తాకు అంటాము. ఇది దళాలు కట్టినది అంటే డిజైన్ వర్క్ ఎత్తు బాగా చూపించడానికి సో అలంకారం ఉంటుంది. చాలా బాగుంది. సో వెనకాల కృష్ణుడు. ఇది వెనకాల వచ్చేసి రుక్మిణి సత్యభామ కృష్ణుడు. ఇది కృష్ణశిల ప్యూర్ నల్లరాయి అంటారు. సో సౌండ్. సో ఇప్పుడు ఇది కృష్ణశిల నల్లరాయి. ఇంకా ఎలాంటి శిలలు? సరే స్టోన్ లో వచ్చి 4 వెరైటీలు సార్. మొదటి కృష్ణశిల ప్యూరిటీ, సెకండ్ వచ్చేసి అమృతశిల, మూడోది వచ్చేసి దాంట్లో శూద్రజిత వైట్ స్టోన్. ఈ 3 రకాల రాళ్ళు ఉన్నాయి. ఇంకా ఉన్నాయి బేజాన్ పచ్చి ఉంది, అమృతశిల అంటారు. దాని తర్వాత వచ్చేసి స్ఫటికం అంటాము. దానికన్నా ఇంకా ఎక్కువైంది మరకత అంటాము. అవును. స్ఫటికం అంటే వైట్ ఉంటుంది. దాంట్లో స్ఫటికంలో 2 ఉన్నాయి. వైట్ ఒకటి ఉంది, గ్లాస్ మాదిరి ఒకటి ఉంటుంది. మరకత పచ్చ, స్ఫటికం వైట్. సాలగ్రామ శిల అంటే ఏది స్వామి? సరే ఇక్కడ మనకు సప్లై లేదు, మన ఇండియాలో లేదు అది సాలిగ్రామం. నేపాల్ గండకీ నది అని ఉంది. అవును. నేపాల్ తో గండకీ నదిలో అక్కడ నదితో చిక్కుతుంది. కానీ మన ఇంత పెద్దవి రాళ్ళు చిక్కే డౌట్ సార్, చిక్కదు. ఏదన్నా అది ముద్రలు ఉంటాయి, విష్ణు ముద్ర, శివ ముద్ర అని. ఆ ముద్రల కోసము ఆ సాలిగ్రామం ఎత్తుకొని వస్తాం, తీసుకొస్తారు. చిన్న ఈ సైజు అంతా. ఇంతంతా పెద్ద చిక్కేది లేదు, అప్రూపం సార్. ఇప్పుడు అయోధ్యలో చేసిన శిల అది ఏ శిల? కృష్ణశిల. ఇదే రాయి రామ మందిరంలో బాలరామంది కృష్ణశిల అది. సో రాళ్ళు కూడా నేపాల్ నుంచి పెద్ద పెద్ద గుట్టలు అప్పుడు లారీల్లో వచ్చాయి ఇక్కడికి అయోధ్యకి. అంటే బాలరాముడిది కాదు, మిగిలిన ఇంకా అక్కడ బాలరాముడు కాకుండా ఇంకా ఉన్నాయి, ఇంకా రామలక్ష్మణులు సమేతంగా ఉండే సీత హనుమంతుల వల్ల అలాంటి వాటి కోసము నేపాల్ నుంచి కూడా పెద్ద పెద్ద గుట్టల రాళ్ళు అంటివి తీసుకొచ్చారన్నమాట. అక్కడ నేపాల్ ఇంకా తెచ్చిండే రాతలో మూర్తులు తయారు చేసి ఉండేది. ఈ కర్ణాటకలో యజ్ఞదేవుని కోట ఉంది, మైసూర్తో యజ్ఞదేవుని కోటలని చిక్కిండే రాయలని బాలరామన్ తయారు చేయండి. అదే స్టోన్ లోనే మిగిలిన రామ లక్ష్మణ సీత ఆంజనేయులు కూడా తయారు చేసినారు. జైపూర్, రాజస్థాన్, నేపాల్ ఇక్కడ నుంచి వచ్చే స్టోన్ అంతాను బేజాన్ గుళ్ళు ఉన్నాయి. రాముల వారు ఒకటే కదా ఉండేది, చాలా గుళ్ళు ఉన్నాయి. చాలా గుళ్ళకి వాల్మీకి, వశిష్ఠ వారు బేజాన్ ఉన్నాయి. ఆ కంబాలు, పిల్లర్స్, గోడలకి ఆ మూర్తులు తయారు చేసినారు. మన ఈ కర్ణాటక స్టేట్ ఇంకా చిక్కినది ఒకటిమో బాలరామునికి కృష్ణశిల యజ్ఞదేవుని కోట. అవునవును. సో వాళ్ళ శిల్పి పేరు కూడా అరుణ్ యోగిరాజ్ శిల్పి పేరు. సో ఇప్పుడు ఈ శిల ఇది చాలా పాతది ఉన్నట్టుంది సార్. ఇది మేము తయారు చేయలేదు కాదనమాట, ఇది మేము తయారు చేయలేదు కాదు. ఇవి వచ్చేసి శిల వచ్చేసి ఇది కృష్ణశిల ప్యూర్. ఇది సుమారు ఒక 500 సంవత్సరాల వెనుక ప్రతిష్ట అయ్యేది. సప్తమాతికులోని వీళ్ళు 7 జనం ఉంటారు. వైష్ణవి, కుమారి, బ్రహ్మణి అని. ఈ బ్రహ్మణి లేదు ఇక్కడ. వీళ్ళు భిన్నాలు అయిపోయినాయి చూడండి, ఇక్కడ భిన్నమైంది. అవును, ఇక్కడ భిన్నం అయిపోయింది. అప్పుడు ఎవరో ఏమో తెలియదు మనకి, అప్పుడు భిన్నం చేస్తారు కాబట్టి ఈ చేతిలో భిన్నమైంది. ఈ విగ్రహాలు భిన్నమైంది కాబట్టి వీళ్ళకి కొంచెం భిన్నం చేసి ప్రతిష్ఠ చేయకలేదు, పూజ చేయకూడదు, పనికిరాదు. అంతవల్ల చూడు అక్కడ చేయించినాం. ఇప్పుడు ఇటు రండి.
అదే విగ్రహాలకి మోడల్ కి మేము తీసుకొచ్చి అమ్మవార్లు ఏ ఆకారంలో కూర్చున్నారు, ఏం ఆభరణాలు పెట్టుకున్నారు, వాళ్ళ కింద ఏం వాహనాలు ఉన్నాయో అదే వాహనాలతో తయారు చేసినాం. సో ఇది ఆర్డర్ ఉందా ఎక్కడికైనా? ఇది ఆర్డరే. ఇది పెద్దూరు అనే ఊరు ఒకటి ఇక్కడ, ముళబాలతో పెద్దూరు. పెద్దూరులో చోడేశ్వరి దేవస్థానం, చోడేశ్వరిలో సప్తమాతికి వీళ్ళు వాళ్ళు ఈ 4 విగ్రహాలు వినాయకుడు అక్కడికి ఆ వినాయకుడు భిన్నమైపోయింది. భిన్నమైపోయింది. ఇంకా ఇక్కడ చూడండి వినాయకుడు అమ్మవారి వెనక. మాకు అదే మోడల్ కావాలనడానికి అవి తెచ్చి పెట్టుకొని మేము ఈ మోడల్ తో తయారు చేసినాం. సో ఇవన్నీ మొత్తం చేతితో చేసింది, అంతా చేతి వర్క్ సార్. చాలు మీ ఎక్కడ కూడా మీ శిల్ప మందిరంలో మిషనరీస్ లేవు? ఎలక్ట్రానిక్ కంప్యూటరైజ్డ్ లేదు. డ్రాయింగ్ ప్లస్ అంతా మా హోల్ ఉంటుంది. ప్లస్ ఒక స్టోన్ తీసుకున్నాక ఫస్ట్ డ్రాయింగ్ మెజర్మెంట్ తీసుకొని రాయి మార్క్స్ చేసుకొని కటింగ్ లో కొన్ని మిషన్లు కావాల్సి పడతాం. హ్యాండ్ మిషన్ అంతా సన్నాబన్ మిషన్ అంతా హ్యాండ్ వర్క్, ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ఏమి లేదు. డ్రాయింగ్ కూడా మేము ఏమి కంప్యూటర్ చేతితోనే గీస్తాం. ఎందుకంటే ఇప్పుడు మీ 3 కాంపిటీషన్ వేరే ఉంటుంది. మాకు అమ్మవారు ఎట్లుండాలా అని మీరు చెప్తారు, ఇంకోరు వస్తారు మాకు అమ్మవారు బాగా దప్పంగా ఉండాలి అంటారు. కంప్యూటరైజ్ అంటే రాదు. ఫిక్స్ చేస్తుంటాం. అందువల్ల వాళ్ళకి ఎట్లా నచ్చినట్టుగానే అటు చేయిస్తాను అనమాట. వాళ్ళకి ఏ ఆకారం కావాలా, ఏ భంగిమలో ఉండాలా అదే ప్రకారంగా తయారు చేయిస్తాను అనమాట. సరే, అది అప్పుడు అది వైట్ స్టోన్ అంటే అదేనా? అక్కడ ధ్వజస్తంభము ధ్వజస్తంభము పీఠము ధ్వజస్తంభం వైట్ స్టోన్ అది. ఓకే. సో మనం లోపలికి వెళ్ళి ఇంకా చూద్దాం. రండి. సో ఇప్పుడు మనము ఒక శిలగా ఉండే ఒక రాయిని దానికి ఒక ఆకారం ఎలా ఇస్తారో ప్రత్యక్షంగా చూడబోతున్నాం. చాలా ఉత్సాహంగా ఉంది నాకైతే. ఇలా ఉండే ఒక రాయికి ఎలా ఆకారం ఇస్తారు, ఫస్ట్ ఎలా డ్రాయింగ్ చేయడం దగ్గర నుంచి ఎలా చేస్తారు అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రత్యక్షంగా. సో ఇది కృష్ణశిల. సో దీన్ని గ్రానైట్ అంటారు, అదేనా? అది వేరే గ్రానైట్ రాళ్ళు అంటారు, అది వేరా? ఇది గ్రానైట్ వేరే లేదు ఇక్కడ, మేము సప్లై చేయము, మాకు అవసరం లేదు. ఓకే. ఇది కృష్ణశిల అంటాము మొదటికి. అంటే దీన్ని ఈ రాయిని ఇండ్లు కట్టే దాంట్లో కూడా వాడతారా? అది వేరే, అది కడపరాయి అంటారు. ఇది వేరు, అది వేరే, ఇది వేరే. ఓకే. అంటే ఇంటిలో కింద పరచడానికి కొన్నిటికి వాడుతుంటారు కదా, సో చూడడానికి అలా అనిపిస్తుంది. బ్లాక్ ఇట్లే ఉంది కాబట్టి సేమ్ అది ఇట్లే ఉంటుంది. అది విగ్రహాలు తయారు కాదు అది. ఓహో, అంటే అంత అనుకూలంగా ఉండవు. అది మన మాట ఇందు అన్నమాట. ప్రతి స్టోన్ మేము చెప్పినట్టు వింటేనే బొమ్మ తయారయ్యేది. స్టోన్ చెప్పినట్టు మేము వినలేము. ఇటు పోవాలంటే ఇక్కడే పోవాలా, కఠినంగా ఉంటాయి. ఎక్కడంటే అక్కడ పగిలిపోతుంది. బండ్లు మటుకు మనకు సరిపోతుంది, ఇంకేం తయారు రాదు. సో మీరు ఇప్పటి వరకు సుమారు ఎన్ని దేవాలయాలకు మీరు చేసి ఇచ్చి ఉంటారు? విగ్రహాలు కావచ్చు, ఇతరత్ర ప్రభావళి కానీ ఇలాంటివి. సార్ అది నేను చెప్పలేను సార్, ఎందుకంటే నాకే గ్యాప్ లేదు సార్. ఒక సంవత్సరానికి తక్కువ అంటే 150 గుళ్ళకి ఇస్తాను, 150కి 200 గుళ్ళకి ఇచ్చింటాను. బట్ నా ఎక్స్పీరియన్స్ 30 years, 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు ఎక్కడెక్కడ ఇచ్చినా నాకు ఇప్పటికీ కనిపించదు. ఒకటి మటుకు బాగా గ్యాప్ ఉంచారు, బోయకొండ అంటే బాగా అచ్చొచ్చి వచ్చేసింది. మొదటి విగ్రహం చేయింది కొండ మీదకి నేనే, బోయకొండ విగ్రహం. అవునా? అంటే మూల విరాట్ ఉత్సవమూర్తి. ఓకే. అది వచ్చేసి అక్కడ గుర్రప్ప నాయుడు అని చెప్పి వనమద్దిని గ్రామము. ఆ వనమద్దిని గ్రామంలో ఆయన చేపించింది. ఫస్ట్ టైం నేను అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను నా వర్క్ స్టార్ట్ చేయడానికి. ఇప్పుడు ఈ రాయితో ఏం చేయబోతున్నారు? సూర్య విగ్రహం తయారు చేస్తాను. సూర్య భగవాన్. సూర్య భగవానుడుదా?
అంటే గ్రహాల సూర్య భగవాన్ ఉంటారు కదా, అవును. ఆయన విగ్రహం తయారు చేస్తాను. ఉమ్. ఇది ములుబాగల విగ్రహం. ఉహు. సో ఈ పరికరం పేరేమండి? దీన్ని కాంపాక్స్ అంటారు ఉమ్. ఇంగ్లీష్ లో. మామూలు మన జామెంట్రీ బాక్స్ లో కాంపాక్స్ కాంపాక్స్ అట్లా వస్తుంది. ఓకే. ఏం పంటే ఇది మెజర్మెంట్. ఉమ్. మాది ఒక ఆయం ఉంటుంది, విగ్రహానికి ఇన్ని ఆయాలు పెట్టాలని. ఉమ్. దాని మెజర్మెంట్ గా దీన్ని ఒకసారి ఫిక్స్ చేసుకునేసి మేము ఇటు మకము ఇది ఎంత ఉండాలా, ఇట్లా ఎంత ఉండాలి, ఇట్లా ఎంత ఉండాలి అని ఒకసారి ఫిక్స్ చేసి ఉమ్. ఈ మకం తీసుకొని మేము డైరెక్ట్ గా తీసుకునేస్తాం. ఉమ్. ఒకటో భాగం మకము, రెండో భాగం మీద, మూడో భాగం వచ్చి నాభి బదిలి, ఉమ్. నాలుగో భాగం వచ్చి ఆసనము అంటే పురుషాంగం. అవును. పురుషుడైతే పురుషాంగము, స్త్రీ అయితే యోని. ఉమ్. 4. 5వది వచ్చి తొడ, 6వది వచ్చి మోకాలు, 7వది వచ్చేసి వట్టి కాళ్ళు అంటాము. 7 అర్థం, 7.5 వచ్చి పాదము, ఒట్టు 9.5 హాయం వస్తుంది. 1.5 క్రియేట్ ఉంటుంది అనమాట. ముఖం ఇంకా డివైడ్ చేసుకుంటాం. మీరు ఏ దేవాలయాలకు ఇచ్చారండి? అంటే ప్రముఖంగా పెద్ద పెద్ద దేవాలయాలకు కూడా ఇచ్చారా, మీరు చేశారా? సార్ ఇప్పుడు ప్రజెంట్ మేము కాణిపాకం చేస్తాము. అవునా? ఏం చేస్తున్నారు కాణిపాకం దేవాలయానికి? వరసిద్ధి వినాయకుని గుడిలో వెండి వాకలు చేస్తున్నాము. అదే వాకలకి తిరిగి బంగారు కవరింగ్ చేస్తున్నాము. మనంతా వాళ్ళు ప్రధాన అర్చకులు, చైర్మన్ అంతా వచ్చిండ్రు ఇక్కడ మా వీక్షణ చేయడానికి ఊరికి వచ్చి వెండి వాకలు చేస్తాము. ముందు ధ్వజస్తంభం, దానికి ఫ్రంట్ లో వచ్చేసి పూర్వానికి 2 ద్వారాలకి బాగలవాడ అంటే రాతి వాకులకి మోల్డింగ్ తో తయారు చేసి కాపడం వేస్తున్నాము. చాలా పెద్ద వర్క్ సార్ చేస్తా ఉన్నాము. ఇప్పుడు నెక్స్ట్ కాళహస్తి స్టార్ట్ చేయాలి. కాళహస్తికి ఏం చేస్తున్నారు? కోస్త గణపతి వినాయకుని గుడి ఉంది శివాలయంలో, పేరు కోస్త గణపతి. ఆయనది వచ్చి అక్కడికి వెండి కవచం తయారు చేస్తాం 10 కిలోల్లో. వినాయకునికి ఒక కవచం ఇక్కడ కాణిపాకంలో అదే తయారు చేసే వాళ్ళకి వాళ్ళు చేపిస్తా ఉండేవాళ్ళు. అక్కడ వినాయకుడు. సూర్య భగవానుడు అభయం ఇస్తున్నట్టు, అభయాస్త వరదాస ఇస్తాడు. 4 చేతులు వస్తున్నాయి ఆయనకి, ఇంకా 2 చేతుల కమలాలు వస్తాయండి. చాలా మంది దేవతలు ఈ కమలాలు పెట్టుకుంటారు, దానికి కారణం ఏంటండి? శుభ సంకేతం, దోషం లేదు అన్నమాట. ఆయుధాలుగా ఉంటే విద్యాలు వాళ్ళు ఒక రుద్రము అని ఉంటుంది. అవును, రౌద్రాకారం ఉంటుంది ఆయుధాలు ఉంటే. కమలము ఉంటే శాంత రూపం. సో ఇది సూర్యుడు వెనకాల ఇది వచ్చి ఆయన తేజస్సు. మీరు ఎంత సులభంగా గీసేస్తున్నారు చూడండి డ్రాయింగ్. మొదటి డ్రాయింగ్ కావాలి సార్ మా వర్క్ అంతాను. మేము బైపీసీలో చదివేటప్పుడు ఈ వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రంలో మాకు రికార్డులు బొమ్మలేమంటారు. చాలా కష్టపడే వాళ్ళం బొమ్మలు వేసేదానికి. మీరైతే సులభంగా వేసేయచ్చు. అంటే ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు డ్రాయింగ్, తర్వాతే మాదేమన్నా
వర్క్. సో ఎక్కడ నేర్చుకున్నారు డ్రాయింగ్? ఇది వంశ పరంపర. సో తాత నాన్నతమ్మకి వచ్చింది. భాస్కర, రవితేజ, మనోమయ, పుష్ప, శిల్పి, విశ్వజ్ఞ, సానగన, సన్న, పర్ణస్థానం. ఇప్పుడు ఈ విగ్రహం చేయడానికి ఎంత సమయం పడుతుందండి? కంప్లీట్ గా పూర్తి చేయాలంటే 10 days. 10 రోజులు పడుతుందా? కృష్ణశిల అండి ఇది. కమ్మి అంటే 6 ఇంకా 7 days. ఇది ప్యూర్ కృష్ణశిల అన్నమాట. అంటే మీకు దీన్ని నాభి చూడండి. ఇది స్టోన్ కలర్ చూడండి, ఫుల్ బ్లాక్ ఉంటుంది అన్నమాట. ఇది ఎక్కడి నుంచి తెప్పిస్తారు మీరు? సార్ ఇది గుడిబండి తుక్కునిగా వస్తుంది కొన్ని రాయి. దాని ముందు మక్కీర కుటుంబాలు చెప్తా ఉండే వినాయకుని చెప్తావా. ఇప్పుడు అక్కడంతా బ్యాన్ అయిపోయింది. గుడిబండి ఇంకా తెప్పిస్తాం. సెకండ్ దేవుని కొట్టేని అంతా ఉంది, అక్కడ వస్తుంది. సో ఈ పుస్తకాలు ఇవేంటండి ఇవంతా? సార్ ఇది ఈ పుస్తకాలు ఏమప్ప అంటే కశ్యప శిల్పి శాస్త్రం అంటారు. కశ్యప శిల్పి శాస్త్రం ప్రకారంగా ఆధారపడిన బుక్కులు ఇది. మాకు తెలియనివి, చూడలేనివి, మా గమనానికి రానివి ఈ బుక్లో చూసి నేర్చుకుంటాము అన్నమాట. ఈ బుక్ వచ్చి 1000 years బ్యాక్. ఇది అవునా? ఇప్పుడు కాదు, అబ్బో, ఇది 1000 సంవత్సరాల గుడి. దీని ఆధారాలు కూడా ఉన్నాయి. కానీ దీంట్లో ఆయనకి ఈ బత్తనపల్లి మునరత్న నాయుడు అని ఒకటున్నారు, మునరెడ్డి రెడ్డి. 2000 దేవస్థానాలకి ఆయన చరిత్ర హిస్టరీ రాసినాడు. అవునవును, మనం కూడా ఇంటర్వ్యూ చేశారు కదా. మేము మీ యూట్యూబ్ అంతా చూసినాము, గ్రేట్ సిగ్నేచర్ ఛానల్ లో చూసినాము. ఆయనకు కావాల్సిన ఆధారాలు కూడా ఈ బుక్ లో ఉన్నాయి అన్నమాట. ఇది శాసనాలు. ఆ శాసనాలు ఆధారపట్టి స్టోరీ ఉంటుంది దీంట్లో. ఏంటి చేసిన ఆధారం, ఆ శాసనం ఏమిటికి ఉంది. ఈ బుక్ అలాంటిది, 1000 years బ్యాక్. ఇవంతా డ్రాయింగ్. అంటే మేము ఇంకా నేర్చుకునేవి చాలా ఉన్నాయి, ఇంకా నేర్చేవి ఉన్నాయి. మాకన్నా విద్యావంతులు ఉన్నారు, మేము నేర్చుకునేవి ఉన్నాయి, నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. మాకు తెలియని బుక్లో చూసుకొని చేస్తాం. అందాజు నుంచి చేసేది, ఒక అఫ్రాజ్మెంట్ చేసుకునేది కాదు. కొన్ని ఏదో విష్ణుమూర్తులు. చాలా బాగుంది. ఇవన్నీ చేత్తో గీసినవి అచ్చు వేయించారు. జనార్దన్ మూర్తి, ఉపేంద్రమూర్తి. సో కొంచెం కొంచెం డిజైన్స్ లో స్టోరీ అంతా ఉంటుంది, ఆయన ఆధారాలు కూడా ఉంటాయి. సో కన్నడలో ఉంది. పరమహంస దేవ చక్రం. ఇది సింహం ఎలా ఉండాలా అంటే ఇదే సింహమే 4 రకాలుగా ఉంటుంది అన్నమాట. ఇది అడ్డ సింహం అంటారు, కాలు పైనకి ఎత్తుకుంటుంది, మకం తూర్పు చూసి ఉంటుంది. అడ్డవాకన సింహం. ఇక్కడ ఉత్సవమూర్తులు ఇక్కడ వస్తారు. ఇది అడ్డం వచ్చి ఫ్రంట్ మకం మటుకు ఫ్రంట్కి వస్తుంది అన్నమాట. ఉత్సవమూర్తి ఇక్కడే కూర్చుంటారు. ఇవి వేల పక్షి అంటారు. కంబాల్లో డోర్ సవాగనేస్తాము. హంసవాహనం. అశ్వవాహనం.
ఇది అశ్వవాహనమే. నంది పుష్ప. దీన్ని వరహ కాదు, నందీశ్వరుడు అంటారు. అవునా? నందీశ్వరుడు వాహనం ఇది. కొమ్ములు ఉన్నాయి, చెవులు ఉన్నాయి. మకం మటుకు నంది అవతారము. ఈ బాడీ అంతాను మనిషిలాగా ఉంటాడు. ఇక్కడ జింక చేతిలో ఉంటుంది. ఈయన శివుడే. ఇక్కడ పాశం ఉంటుంది అనమాట. ఆయన శివుణ్ణి సైనాధిపతిగా ఆయన పెట్టుకో ఉంటాడు. ఆయన మోస్తా ఉంటాడు అనమాట. గజవాహనం. ఏది చేయాలన్నా మేము ఆధారాలు పట్టే చేస్తాం అన్నమాట. మూషిక. సింహం. వేళ అంటారు. ఇది వేళ అంటాం దీన్ని. ఇది 4 సంకేతాలు ఉంటాయి దీంట్లో. కన్ను వచ్చి కోతి ఉంటుంది. ఇది మూతి వచ్చి తొండ్లు వేనెగా ఉంటుంది. కూర మూతి తొండ్లం ఉంటుంది. దేహం సింహం ఉంటుంది. జ్వాలమంతను అంశలా ఉంటుంది. 4 సంకేతాలు ఉంటాయి దీంట్లో అన్నమాట. ధైర్యానికి, ప్రతిరూపానికి, బలముకి గుణమైనది ఇది. బలముల వేణిగా, ధైర్యాల సింహము, సుందరమైన అంశ, కన్ను చూపుల కోతి. ఇన్ని సంకేతాలు దాంట్లో ఉన్నాయి అన్నమాట. ఇది శేషవాహనం. నానా రకాలు ఉన్నాయి స్వామి, చాలా ఉన్నాయి అన్నమాట. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆయుధాలు. చక్రం ఎట్లా ఉండాలా? ప్రయోగ చక్రము, మామూలు సుదర్శన చక్రము, శంకు చక్రము. ప్రయోగ చక్రం అంటే ఏమి? ప్రయోగ చక్రము అంటే శంకుని స్ట్రైట్ చక్రంని స్ట్రైట్ పట్టుకుంటాడు అనమాట. అంటే ప్రయోగానికి సిద్ధంగా. ఇప్పుడు చూడండి, ఇది చక్రము, ఇది ఇట్లుంటుంది బ్రెయిన్. ఇది ప్రయోగ చక్రము అంటే 2 వేళ్ళు సెంటర్ లో ఇట్లా స్టడీగా ఉంటుంది అన్నమాట. సో ఇది తమిళ్లో ఉంది. తమిళ్. తంజావూరునిగా తెప్పించినాం. విద్యావంతంగా అక్కడే ఉన్నారు అన్నమాట. సో మాకు ఇంత వివరంగా అన్ని చెప్పినందుకు చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. సంతోషం మహాప్రసాద్. వీరు మంజునాథాచారి వాళ్ళ నాన్నగారు. సో వీళ్ళని గురించి మనం తెలుసుకుందాము. మీరు 90 ఏళ్ళు నాకే. ఎంతండి? 90 ఏళ్ళు. 90 సంవత్సరాల ఇప్పుడు? సో బాగా ఆరోగ్యంగా నడుస్తున్నారు. సో మీరు ఎప్పుడు ఫస్ట్ ఈ వృత్తి ఎప్పుడు చేశారు? మాకు ఇప్పుడు సూప్ తెలిసేదే. మాకు అయ్యే బిడ్డలు చేసుకుంటారు. ఫస్ట్ ఈ ఊరికి ఎవరు వచ్చినారు? మీరు? మామూలుగా సార్ మా తాత వాళ్ళప్పుడు వాళ్ళు 4 తరాలు జంగనాశనం మాది. అట్నికా వచ్చి మా తాత ఇక్కడ ఉద్యోగం చేశాక విశ్వవిద్యాలయానికి వచ్చే బిడ్డలు 5 బిడ్డలు వాళ్ళ తరముకి వచ్చా. మాది దగ్గరికి వచ్చా. ఇప్పుడు బిడ్డలు చేస్తారు. ఫస్ట్లో జంగనాశనం వాళ్ళు మేము. మా ముత్తాత 3వ 4వ తాత కావాలి జంగనాచారి. అప్పుడు ఇంకా మేము చేయగలుగుత మాకు కనీసం తక్కువ తెలిసేదే. ఇప్పుడు బిడ్డలు చేస్తారు. ఈ కృష్ణ జిల్లాలో ఎవరు చేయలేప్పుడు. అవునా? ఎవరు చేయలేప్పుడు మాకు బిడ్డలు చేస్తా ఉన్నారు. అంతా బలపురాలు శక్తి దుడ్డు కొనేది. మేము వాళ్ళు కాదు, మాకే భగవంతుడు మంచి చేసి మాకేంత జీవనానికి ఇస్తూ ఉన్నాడు. నందాచారి, మాలిగాచారి, రామలింగాచారి, వీరభద్రాచారి వాళ్ళ తరాలంతా కలిసా. మా తాత వాళ్ళ తరం కలిసా. మాలిగాచారి తరము అప్ప వంశీకరేమో జంగనాచారి వంశీ వాళ్ళు. సో ఇప్పుడు అంటే దీంట్లో బలపరాలతో చేసేది సులభమా? దినానికి ఒక విగ్రహం చేసేయచ్చు.
మళ్ళా కర్ర మిషన్ కర్ర ఉల్లి చెప్పించుకొని ఉల్లి అంతా చెక్కేది కొయ్యి చెక్కిన కట్ట. అవును. ఈ కృష్ణ శిలాలు ఎవరు చేయలేము, కష్టము అది, కష్టము. మోచి మంచిలా ఇది భగవంతుడికి మంచిది, మంచిది. బల్పురా ఏమి ఏగు లేదు, ఉడక పెట్టచ్చు, పూజ చేసుకోవచ్చు. మేము ఆ పని చేయాలి. బిడ్డలు ఆటిని కదా బాధపడి రాళ్ళు తెచ్చి కష్టపడి చేస్తారు. వాళ్ళు బాగు చేసేసి పేరు తెచ్చుకున్నారు. మాకే మిషన్లు గీషన్లు మా ఏయంలో లేవు. అవును. మేమంతా మళ్ళీ సుట్లో కొట్టే మళ్ళీ సరిపించేది, కొట్టేది. ఆ మళ్ళీ కొన్ని ఉండేది ఈ రాయి మీద. ఇప్పుడు అంతా మిషన్లో వాళ్ళు పనిచేస్తారు. మా పూర్వీకులు మా తాతగారు జంగరాశారు. వాళ్ళ వంశం మాది పొడవులో వచ్చింది. మాది ఇదే కష్టం. ఇంకేమన్నా మా చిన్నోళ్ళు పెట్టే నేర్చుకోవాలనే పనిలే. పుట్టిన బిడ్డలతో ఇంకా శుద్ధి చేసుకోవడానికి అదే పని. వంశపారంపర్యంగా ఇదే అట్లే పోతా ఉంది. ఎక్కడెక్కడో 3 రాజ్యాల్లో ఈ చౌకి స్వామి. తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర 4 రాజ్యాల్లో ఈ చౌకి. ఇక్కడికి వస్తారు, ఇక్కడ వచ్చి పని చేసుకుపోతారు, విగ్రహాలు తీసుకుపోయి. వాళ్ళకంతా సంతోషంగా ఇంకా ఇటుకు వస్తారు. మా పని ఏమన్నా బాగా వాళ్ళు వస్తారా? అవును. అందరూ వాళ్ళే ఫోటోలు తీసి ఇవన్నీ ఫోటోలు పంపించే ఒక ఉండే ఫోటోలు వేసిండేది. అవును, చూసాము. ఏం సమయం మా పరిస్థితి, మా భవిష్యము. బిడ్డలు బుద్ధోళ్ళు బాగా పనిచేస్తారు. ఎవరికి చెడ్డ పేరు తెచ్చుకోండిలా. దబాలు విశేష వాళ్ళతో కొంచెం తినేస్తాము. రేపు మన్నాడు బిడ్డలు కాదు. మాజీ దగ్గరికి వచ్చే 90 ఏళ్ళు. ఇంకేముంది మాజీ, పొద్దుమీద టైం అయింది. మీ పేరు? శంకరాచారి. శంకరాచారి. మీది ఫస్ట్ ఏ ఊరు? ఈ ఊరికి ఎట్లా వస్తారు మీరు? ఫస్ట్లో శివారపట్నం ఉంది. ఫస్ట్ శివారపట్నం. ఆ తర్వాత మా ఇల్లు జాస్తి. అది వచ్చిన వాళ్ళు ఆటుకొని ఈటుకొని బిడ్డలు తాకేసి బాధ అయిపో. మా తాత అంటే మాలిగా 1 పోయినాడు. సత్యంతో పోయిండేవాడు. ఈ చుట్టూ 16 ఊళ్ళలో విగ్రహాలు చేయండాడు. ఈ ఊళ్ళో గంగం చేయండాడు. ఆ ఊర్లో ఇట్లా విగ్రహం మీద కూలింగ్ ఇచ్చి పెద్దగా ఓటు కొట్టి ఆ పిల్లలు ఇచ్చిపెట్టాడు. అయిపోయేమే ఒప్పందం అక్కడ వనవాళ్ళని తెచ్చిస్తే బిడ్డలకు భోజనానికి సామాగ్రి ఇస్తే భోజనం చేసి తినుకొని సత్యంతో పోయినాడు మా తాత. వీళ్ళు జీవనం చేసుకొని ఇంకేమంత భూమి సంపాదించిన మా ఆశలే, ఒక ఇల్లు కడతామని ఆశలే. ఇట్లా మా తాత కాలం వేసుకొని ఊరు నుంచి వచ్చే ఈ ఊర్లో నిలిచా. ఈ ఊర్లో నిలిచే 3 ఇల్లు చేయలేవు, జమీన్ చేయలే. ఎండ ఒక బాడికి ఇంట్లో ఉండేది, ఆడ ఉల్లు ఉన్నాయి ఇంట్లో. అయిపో కాలం అయిపో. అట్లా పో మేము ఇటు కూర్చుండేది. మా నంజాచారి, మాలికాచారి, వీరభద్రాచారి, రామలింగాచారి 4 కొడుకులు. మా తాతకి ఒక ఆడబిడ్డ. ఆ బిడ్డని 3 ఊరికి పెళ్లి చేశా. ఇక్కడనే ఈ బిడ్డలు సాక్కొని ఎవరు పొంచారు. గంగమ్మ గురు చెయ్యెత్తి మొక్కలు స్వామి. సంతోషం. మీకు ఎన్నో విషయాలను తెలియజేసే మా గ్రేట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.